భారతదేశ జాతీయ జెండా చరిత్ర మరియు ప్రతీకవాదం. తిరంగా అని పిలువబడే భారత జాతీయ జెండా దేశ గుర్తింపు, ఐక్యత మరియు గర్వానికి అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకటి. నేడు మనకు తెలిసిన జెండాగా మారడానికి దాని ప్రయాణం భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాట కథను మరియు దేశం నిలబడే విలువలను ప్రతిబింబిస్తుంది. భారతదేశానికి జాతీయ జెండా అనే ఆలోచన స్వతంత్ర ఉద్యమం సమయంలో విభిన్న సమాజాలను ఏకం చేసే చిహ్నంగా ఉద్భవించింది. 1906లో రూపొందించిన మొదటి వెర్షన్లో కమలం మరియు సూర్యుడు వంటి చిహ్నాలతో ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు చారలు ఉన్నాయి. తరువాతి సంవత్సరంలో పింగళి వెంకయ్య వంటి నాయకులు భారతదేశ ప్రజలను మరియు ఆకాంక్షలను సరళమైన, గుర్తించదగిన రీతిలో సూచించే డిజైన్లపై పనిచేశారు. ప్రస్తుత జెండా రూపకల్పనను జూలై 22, 1947న అంటే ఆగస్టు 15, 1947న భారతదేశం స్వతంత్రం పొందే ముందు స్వీకరించారు. ఇది మునుపటి వెర్షన్లో రాట్నం స్థానంలో అశోక చక్రంను ఉంచింది. ఇది పురోగతి మరియు ధర్మాన్ని సూచిస్తుంది. జెండా ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదా భావజాలాన్ని కాకుండా మొత్తం దేశాన్ని సూచిస్తుంది. జై హింద్.